అడిగేది నిన్నే. అబద్ధం ఎందుకు చెప్పావు? మంజు మేడం, ఎందుకు వాడిని బెదిరిస్తున్నావు? నిజం నిప్పు లాంటిది, అది ఎప్పుడో ఒకప్పుడు కాలక తప్పదు. రూపా, నువ్వైనా చెప్పు, నేను నీకు హెల్ప్ చేశానా? సత్యగారు, మంజు మేడం మాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు. మేం పారిపోవడానికి మంజు మేడంకి ఎలాంటి సంబంధం లేదు. పుస్కి, సత్యగారికి ఎందుకు అబద్ధం చెప్పావు? సత్య అన్న మల్లిక్ వాళ్ళు విపరీతంగా కొడుతుంటే చస్తానేమోనని భయపడి దెబ్బలకి తట్టుకోలేక మంజు మేడం మనకి హెల్ప్ చేసిందని అబద్ధం చెప్పాను. రై, అబద్ధం చెప్పావా? నిన్ను సత్య గారు విన్నారా? రూపా, పుష్కర్ ఇద్దరు వెళ్ళిపోవడానికి కారణం నేను కాదు అని అంటున్నారు. మీరు కొట్టే దెబ్బలకు తట్టుకోలేక అతను నా పేరు చెప్పానని అంటున్నాడు. ఇప్పుడు మీరేమంటారు? నా అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని నా మీద ఎలాంటి నింద వేసినా నేను తిరిగి ఏమీ అనకుండా ఉంటాననే కదా మీ ధీమా? కుట్రలు కుతంత్రాలు చేసి ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసే వ్యక్తిని కాదు నేను. ఇప్పటికైనా నా మీదున్న మీ దుర్మార్గమైన అభిప్రాయం మార్చుకోండి. ఓ మంజు మేడం, అంతంత పెద్ద మాటలు ఎందుకులేండి. మీ మాటలు వింటే చూసేవాళ్ళు నేనేదో మీకు ద్రోహం చేశానని అనుకుంటారు. ఈ రూపని నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు. ఈ రూప ఒక్కతే నా జీవితాన్ని నాశనం చేయలేదు, నువ్వు చేశావు. ఆ పుస్కీగాడు చేశాడు. టోటల్గా మీ ముగ్గురు కలిసి ప్లాన్ చేశారని ఇప్పటికీ నాకు అనిపిస్తుంది. రూపా, ఆ రోజు నీకేం చెప్పాను? లైఫ్ లాంగ్ నీకు తోడుంటానని చెప్పాను కదా. పీటల మీద కూర్చునే వరకు నువ్వు మా అందరితో హై డ్రామా ఆడావు. మాలో ఎవ్వరికి నువ్వింకొకరిని ప్రేమించావనే అనుమానమే రాకుండా చాలా గొప్పగా నటించావు. అంతగా నటించాల్సిన అవసరం ఏముంది? ఇది జీవితం, సినిమానో సీరియలో కాదు. నువ్వు చేసిన ద్రోహానికి మా జీవితాలు తల్లకిందులైపోయాయి. నేను పుస్కిని ప్రేమించాను. నువ్వు పుస్కీని ప్రేమించొచ్చు, ఇంకొక పుల్లారావుని ప్రేమించొచ్చు. ఈ విషయం నీకు సంబంధాలు చూడకముందే మీ అమ్మ నాన్నకి చెప్పాల్సింది. వీలు కాకపోతే సంబంధం కుదిరేటప్పుడైనా సంబంధం కలుపుకునే వాళ్లతోనైనా చెప్పుండాలి. అంతేకాని పీటల మీద కూర్చొని ఇలా మూడు ముళ్ళు వేసే సమయానికి నీకు నచ్చిన వాడితో నువ్వు లేచిపోతే కొంతమంది చచ్చిపోతారు. ఇంట్లో చెప్పకపోవడానికి కారణం మా ప్రేమని మా ఇంట్లో ఒప్పుకోరు.
వాళ్ళు మీ ప్రేమని ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది అది మీరు చూసుకోవాలి. ప్రేమలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామనేది కూడా మనకు అర్థం కాదు. అందుకే నేను ఇలా చేశాను. మీరు కూడా ఏదో ఒక రోజు ప్రేమలో పడతారు. అప్పుడు మీకే తెలుస్తుంది. రూపా పుస్కి పెళ్లి చేసుకోవడానికి మంజు కారణం కాదంటే సత్య మంజు ఇలా భార్యాభర్తలుగా ఉండిపోతారా ఏంటి? నువ్వు చాలా గ్రేట్ మంజు. తాళి కట్టిన భర్త అని చూడకుండా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావు. హలో, మీ కానిస్టేబుల్ మంజు మేడం నా భార్య కాదు, నేను ఆమెకి భర్తని కాదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి పెళ్లి బంధం లేదు, గుర్తుపెట్టుకోండి. పెళ్ళంటే అది 2 మనసులు ఒక్కటవ్వాలి. 3 ముళ్ళ విలువ తెలిసుండాలి. 7 అడుగులు ఎందుకు వేస్తారో దాని అర్థం ఏంటనే ఆలోచనుంటే ఆమె పోయింది కదా అని టపీమని పీటల మీద ఈ మొచ్చి కూర్చునేది కాదు. సత్య, నువ్వేం వరి అవ్వకు. మేడం, అయిందేదో అయిపోయింది. సత్యాన్ని వదిలిపెట్టండి. అయిందేదో అయిపోయిందా? ఏమైంది? అది మీరు సత్య మీద వ్యక్తిగత కక్షతో అరెస్ట్ చేశారని నాకు అర్థమైంది. దయచేసి అవన్నీ మర్చిపోయి రిలీజ్ చేయండి. మీరు అడగగానే రిలీజ్ చేయడానికి కుదరదు. ఏదైనా చట్ట ప్రకారమే జరగాలి. ఏంటి మేడం చట్టం? చట్టం గురించి మాకు తెలీదా? మీరు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఏ మిస్టర్, పోలీసులతో ఎలా మాట్లాడాలో తెలీదా? పాపం సార్ తగ్గేదే లేదన్నట్టు ఫైర్ అవుతున్నారు. సార్ కూడా సెల్ ఓపెన్ చేసి లోపలికి పంపాలేమో. బెదిరింపులకు గురి చేస్తున్నారు కదా, మీ సిఐ గారు వచ్చాకే మాట్లాడదాం. అసలు దీనంతరికి కారణం నువ్వురా మల్లిక్. రే, ఏంటి గొడవ? ఏం జరుగుతుంది ఇక్కడ? మలిక్, ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా, మీ ఇల్లు అనుకున్నావా? మీ కానిస్టేబుల్ మంజు మా సత్యని అరెస్ట్ చేసి అన్యాయంగా లోపల పెట్టింది సార్. ఈ మంజు మన ఇంట్లో కాలు పెట్టింది. ఇంట్లో అందరూ మనశ్శాంతికి దూరమయ్యారు. మనశ్శాంతి ఒక్కటే దూరమైంది అనుకుంటున్నావా? అది ఎప్పుడైతే సత్య జీవితంలోకి ప్రవేశించిందో అప్పటి నుంచే వాడి జీవితం నాశనమైపోయింది. నా కొడుకు సంతోషంగా పుట్టినరోజు జరుపుకుంటుంటే ఎక్కడి నుంచో శనిలా దాపురించి వాడి చేతికి బేడీలు వేసి అరెస్ట్ చేస్తుందా? దాని ఒంటి మీద కాకి బట్టలున్నాయన్న ధైర్యంతో అది ఇలాంటి పనులన్నీ చేస్తుందేమో. కానీ నేను దానికి ఉద్యోగమే లేకుండా చేస్తాను. ఈ ఇంట్లో 4 మెతుకులు తిన్నానే అన్న విశ్వాసం కూడా లేని విశ్వాసఘాతకురాలది.